పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మరోవైపు కేంద్ర సర్కార్ను కడిగి పారేసేందుకు విపక్షాలు సైతం అస్త్రశస్త్రాలతో సంసిద్ధమయ్యాయి. కాగా తాజా సెషన్తో నిర్మలా సీతారామన్ అత్యధిక సార్లు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డు నెలకొల్పనున్నారు. అటు అత్యధిక కాలం ఫైనాన్స్ మినిస్టర్గా సేవలందించిన మహిళగా కూడా రికార్డు క్రియేట్ చేయనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగుతాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త సర్కారు ఏర్పడినందున 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దీనికి ఒకరోజు ముందే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందు ఉంచనున్నారు. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం 6 బిల్లుల్ని సభ ఆమోదం కోసం తీసుకురానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రకటనను అనుసరించి భారీ అంచనాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మోదీ 3.0 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 7వ బడ్జెట్ను జూలై 23న ఉదయం 11 గంటలకు సమర్పించనున్నారు. ఇప్పటికే 5 పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సీతారామన్ 7వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. గతంలో 5 సార్లు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్ సొంతం చేసుకున్నారు. కాగా ఈ రికార్డును నిర్మలా సీతారామన్ బ్రేక్ చేయనున్నారు. నుంచి 1964 వరకు మొరార్జీ దేశాయ్ 5 పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం మీద దేశాయ్ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు కూడా అత్యధిక సార్లు బడ్జెట్ సమర్పించిన రికార్డు ఈయన పేరు మీదనే ఉంది. అయితే పూర్తిస్థాయి బడ్జెట్ విషయంలో మాత్రమే ఆ రికార్డును సీతారామన్ బ్రేక్ చేయనున్నారు. నిజానికి ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా కూడా నిర్మలా సీతారామన్ ఖ్యాతి గడించారు. భారతదేశంలో ఎక్కువ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన మహిళ కూడా సీతారామన్ కావడం విశేషం. బ్రీఫ్ కేస్ విధానానికి మంగళం పాడి జాతీయ చిహ్నం కలిగిన బుక్ తరహాలో బడ్జెట్ పత్రాలని తీసుకొచ్చే సంప్రదాయాన్ని పేపర్లెస్ కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం, అత్యల్ప బడ్జెట్ ప్రసంగాలకు సంబంధించిన రికార్డులు కూడా సీతారామన్ ఖాతాలోనే ఉన్నాయి. అటు పార్లమెంటులో విపక్షాలు ఈసారి బలంగా ఉండడంతో సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. నీట్ పేపర్ లీకేజీ, రైల్వే భద్రతా అంశాలపై కేంద్ర సర్కార్ను ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని సర్కారు వాటాను 51% కన్నా దిగువకు కుదించే ప్రతిపాదనలపై కూడా ఈసారి విపక్షాలు గట్టిగా నిలదీయనున్నాయి. మీడియా స్వేచ్ఛ, సమాచార హక్కుల రక్షణపై కూడా ప్రతిపక్షాలు సర్కార్ని నిలదీసేందుకు రెడీ అయ్యాయి. ఓవైపు విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతుంటే ఆ ప్రతిఘటనల్ని అడ్డుకునేందుకు కేంద్ర సర్కారు ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ మేరకు పార్లమెంటు కార్యకలాపాలు హుందాగా సజావుగా నిర్వహించుకునేందుకు సభ్యులు పాటించాల్సిన మార్గదర్శకాలపై రాజ్యసభ బులెటిన్ విడుదలైంది. సభాధ్యక్షుడు రూలింగ్స్ ను సభ్యులు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పార్లమెంటు లోపల వెలుపల కూడా విమర్శించరాదని పేర్కొంది. సభ లోపల వందే మాతరం, జై హింద్ వంటి నినాదాలు ఇవ్వరాదని, ప్లకార్డులు ప్రదర్శించరాదని స్పష్టం చేసింది. ఎగువ సభలోకి వచ్చే సమయంలో, సభ నుంచి వెళ్లే సమయంలో ప్రతి సభ్యుడు అధ్యక్ష స్థానానికి తలవంచి అభివాదం చేయాలంటూ రాజ్యసభ సభ్యుల కోసం రూపొందించిన హ్యాండ్ బుక్ లోని నిబంధనల్ని మరోసారి గుర్తు చేసింది.